నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్ 15 రోజుల పాటు సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అధికార విపక్షాల మధ్య వాగ్వాదాలు, 2 అవిశ్వాస తీర్మానాలతో ఈ సమావేశాలు చాలా ఆగ్రహావేశాలతో సాగాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో సమావేశాలు ప్రతిరోజు దద్దరిల్లాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం చుట్టూ సమావేశాలు సాగాయి. ఆమెపై విధించిన సస్పెన్షన్పై హైకోర్టు సింగిల్ బెడ్ జడ్జ్ స్టే విధిస్తే ప్రతిష్టకు పోయిన ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందుకు వెళ్లి రకరకాల వాదనలు వినిపించి సస్పెన్షన్పై విధించిన స్టేపై స్టే తెచ్చుకుంది. అసెంబ్లీలోకి ఎమ్మెల్యే రోజా రాకుండా అడ్డుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలు చేసింది. పదిహేను రోజులు సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 5న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ 15 రోజుల్లో అసెంబ్లీలో 86 గంటల 22 నిమిషాల పాటు సమావేశమైంది. ఇందులో అధికార పార్టీ 60 గంటల 9 నిమిషాల పాటు మాట్లాడింది. విపక్షానికి దక్కింది కేవలం 21 గంటల 8 నిమిషాలే. బీజేపీ ఎమ్మెల్యేలు 4 గంటల 40 నిమిషాల సేపు మాట్లాడారు. ఇక నాయకుల వారీగా చూస్తే సభా నాయకుడి హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 8 గంటల 4 నిమిషాల సేపు అసెంబ్లీలో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 గంటల 54 నిమిషాల సేపు మాట్లాడారు. బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు 4 గంటల 12 నిమిషాల సేపు మాట్లాడారు. చర్చ పక్కదారి పట్టడం, ఇతర కారణాల వల్ల 45 నిమిషాల సభా సమయం వృధా అయింది. అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్న సమయంలో ఈ గణాంకాలను స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. ఈ సమావేశాల్లో 10 బిల్లులు ప్రవేశపెట్టగా 10 బిల్లులను సభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాల్లో మండలి 14 రోజుల పాటు సమావేశమైంది. మొత్తం 10 బిల్లులను ఈ సమావేశంలో మండలి ఆమోదించింది. 14 రోజుల వ్యవధిలో మండలి 54 గంటల పాటు కొలువుదీరింది. 101 ప్రశ్నలు మండలి ముందుకొచ్చాయి. ద్రవ్య వినిమయ బిల్లును మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానమిచ్చారు. ఈ 14 రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండలికి రావడం ఇదే మొదటిసారి. మండలిలో చర్చలు అర్థవంతంగా సాగుతున్నాయని, అసలు సభ ముఖమే చూడని సీఎం చెప్పడం విశేషం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనేక మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జీతాలు పెంచవలసి వచ్చిందని అధికార పార్టీ సమర్థించుకుంది. నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసే శాసనసభ్యులు మీ పార్టీలో ఉన్నారు. ఎంతోమంది శాసనసభ్యులు పైని పెన్షన్ల మీద ఆధారపడే శాసనసభ్యులు ఉన్నారు. శాసనసభ్యులుగా సేవ చేయడానికి వచ్చి కష్టపడి మీ జీతభత్యాలను ఆధారపడలేదు అధ్యక్ష. కాకపోతే మినిమం రిక్వైర్మెంటు పక్కన అన్ని శాసనసభలో ఆమోదం జరిగింది. ఒకసారి మిస్టుల్ని కర్ణాటక శాసనసభ్యులు రమ్మని చూడమని సార్. జీతభత్యాలు అనేవి కేవలం ఏదో మన మనుగడ కోసమో, మా ఖర్చుల కోసమో, మహిళా సేవల కోసం కావు. టు ది హౌస్ మెంబర్స్ అధ్యక్ష, సార్ దీన్ని కాంట్రవర్సీ చేసుకోవడం మంచిది కాదు. ఇది ఎమ్యూనిటీస్ కమిటీలో ప్రపోజల్ వచ్చింది, అంటే గవర్నమెంట్ ప్రపోజల్ కాదు. ఇది ఎమ్యూనిటీస్ కమిటీ నుంచి ప్రపోజల్ వచ్చింది. ప్రపోజల్ వస్తే గవర్నమెంట్ ఎగ్జామిన్ చేసి ఎంతవరకు చేయగలమో అంత ప్రపోజల్ పెట్టాం. ఒకవేళ మీ పర్సనల్ అభిప్రాయం అనేది కాదు కదా ఇక్కడ. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉండొచ్చు. మీ పార్టీ అభిప్రాయం ఏంటనేది మీ నాయకులు చెప్తే దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు అధ్యక్ష. పార్టీ పరంగా మీ స్టాండ్ ఏమిటి అని అంటే, దీంట్లో అధ్యక్ష ప్యానెల్లో నిర్ధారించే ప్యానెల్లో అధికార పక్షానితో పాటు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా దాంట్లో ప్యానెల్లో సభ్యులుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు కూడా దానికి ఆమోదం తెలిపారు కాబట్టి, నా తరపు నుంచి దాన్ని వ్యతిరేకించడం అన్నది కరెక్ట్ కాకుండా పోతుంది. దీన్ని ఏదైనా పెంపు చేస్తూనే ఏమైనా తగ్గించగలిగే అవకాశాలు ఏమన్నా ఉంటే ఆలోచన చేయమని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాం. ఏం చేద్దంటే ఇది మనకు సంబంధించినటువంటి, ముఖ్యంగా ఎమ్మెల్యేస్కి సంబంధించినటువంటి, ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్ అధ్యక్ష. మినిస్టర్స్ దీని కింద రారు, అంచేత తగ్గించరు అంటారు. ఓకే, ఎమ్యూనిటీస్ కమిటీలో వాళ్ళు ఉంటారు, మేము ఉంటాం. అంచేత అక్కడి నుంచి వచ్చిన ప్రపోజల్, గవర్నమెంట్ ప్రపోజల్ కాదు ఇది. అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఎమ్యూనిటీస్ కమిటీ. That's why we have examined in detail
వాట్ బెస్ట్ వీ కెన్ డూ వీ హ్యావ్ ప్రపోజ్డ్ అధ్యక్ష మన ఎక్స్ఎమ్మెల్యేస్కి ఎక్స్ఎమ్మెల్సీస్కి అది 50% చేయమన్నారు. అది రీజనబుల్. ఎంచేతంటే ఎక్స్ఎమ్మెల్యేస్ ఎక్స్-లెజిస్లేటర్స్ యొక్క వాళ్ళ అసోసియేషన్ కూడా ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి 25,000 50,000 చేయమన్నారు. ఆ 50,000 కూడా చేస్తున్నాం దీని ద్వారా. ఏం చేద్దంటే వాళ్ళకి చేయవలసిన నెసెసిటీ కూడా ఉంది. శాసనసభ సమావేశాల ఆఖరి రోజు ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుని నా అంతరాత్మ ప్రమోదం మేరకి నేను వ్యతిరేకిస్తున్నా అధ్యక్ష. ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. ప్రజలంతా కూడా త్యాగాలకు సిద్ధం కావాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా పిలుపునిచ్చే మనం ప్రజలు మాత్రం త్యాగాలు చేయాలా, మనకు మాత్రం భోగాలా అన్న రీతిలో ఈ యొక్క బిల్లు ఉంది అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నా, ఈ రాష్ట్రంలో ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ మనం ప్రవేశపెట్టినటువంటి బిల్లుని ఈ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడా కూడా స్వాగతించే పరిస్థితి లేదు అధ్యక్ష. శాసనాలు చేసే అధికారం ప్రజలు మనకిచ్చారు, ఆ భగవంతుడు మనకిచ్చాడు. ప్రజల కోసం శాసనాలు చేసే మనం, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మనం ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. ఎమ్మెల్యేలుగా మేము సైతం త్యాగాలకు సిద్ధపడుతున్నాం. ప్రజలంతా కూడా త్యాగాలకు సిద్ధపడాలంటే ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు. అలా కాకుండా ఆ అవకాశం మన చేతిలో ఉందని, అధికారం మన చేతిలో ఉందని మనం జీతాలు పెంచుకోవటం ఏమాత్రం సమంజసం కాదు. The Andhra Pradesh payment of salaries and pension and removal of disqualifications amendment bill 2016 be taken into consideration. Those who are for the motion please say aye. Those who are against please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now request the Minister for Finance and Legislative Affairs on behalf of the Chief Minister to move the motion for passing the bill. Yes, sir. The bill be passed. The question is that the bill be passed. Those who are for the motion please say aye. Those who are against please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed with amendments. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుజయ కృష్ణరంగారావు ఆరోపించారు. అనాదిగా వెనకబాటుకు గురవుతున్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అభివృద్ధికి చేయాల్సింది చాలా ఉందన్నారు. తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తరాంధ్రకు ఈ 2 ఏళ్లలో పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే మరి అన్నిటికన్నా తక్కువ ఆఖరి స్థానంలో ఉన్నది శ్రీకాకుళం అధ్యక్ష, 64,971 రూపాయి. నెక్స్ట్ విజయనగరం అధ్యక్ష 76,623. అలాగే మరి ఏ ఒక్క పారామీటర్ తీసుకున్న అధ్యక్ష, ముఖ్యంగా గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయ సెక్టర్కి సంబంధించి అధ్యక్ష అన్నిటికన్నా తక్కువ ఆఖరి స్థానంలో ఉన్నది శ్రీకాకుళం 4,215 రూపాయలు అయితే విజయనగరం 5,271 రూపాయలు అధ్యక్ష, విశాఖపట్నం 6,814 అధ్యక్ష. ఆఖరి 3 స్థానాలు మావేన అధ్యక్ష. కాబట్టి ఈ విధంగా ఏ ఒక్క పారామీటర్ తీసుకున్నా సరే ఈ వెనకబాటుతనం అనేది చాలా స్పష్టంగా బోధపడుతుంది అధ్యక్ష. నిన్నే అసెంబ్లీ బయట కారిడార్లోని కాన్స్టిట్యుయెన్సీ వైజ్ అనాలిసిస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ కండిషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక పుస్తకం ఇచ్చారు అధ్యక్ష. అది నియోజకవర్గాల వారీగా కాబట్టి ఒకసారి తిరిగేస్తే అధ్యక్ష, దాంట్లో కూడా అధ్యక్ష ఆఖరి స్థానంలో డ్రింకింగ్ వాటర్లోని 13వ ర్యాంక్ అధ్యక్ష. 13 జిల్లాలే ఉన్నాయి కాబట్టి 13వ ర్యాంక్ అధ్యక్ష శ్రీకాకుళం జిల్లా. అలాగే లెట్రిన్ ఫెసిలిటీ 13వ ర్యాంకు శ్రీకాకుళం అధ్యక్ష. విజయనగరం 12వ ర్యాంక్ అధ్యక్ష రెండిట్లో కూడా. కాబట్టి ఈ విధంగా ఏ విధంగా చూసినా సరే అత్యంత వెనకబడిన జిల్లాలుగా మరి ఉత్తరాంధ్ర జిల్లాలు పేరు పొందడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష. పొలిటికల్ కారిడార్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. నిజాం షుగర్స్ మూసివేత వ్యవహారం తెలంగాణ అసెంబ్లీలో కాసేపు నిప్పులు కురిపించింది. నాడు చంద్రబాబు ప్రభుత్వంలో ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకునే సమయంలో ఏం జరిగిందో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీకి వివరించారు. ఈ క్రమంలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిజాం
నిజాం షుగర్స్ మూసివేతపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ. ప్రైవేటీకరణను నాడు వ్యతిరేకించానన్న మంత్రి పోచారం. నాటి సీఎం చంద్రబాబును చేతులు జోడించి వేడుకున్నానన్న పోచారం. తన మాటలకు చంద్రబాబు ఇరిటేట్ అయ్యారన్న పోచారం. ఇరిటేట్ అయి తనను కొట్టారని తెలిపిన పోచారం. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ మూసివేత వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆనాడు తాను చాలా తీవ్రంగా వ్యతిరేకించానని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రిగా తాను ఉన్నప్పటికీ ప్రైవేటీకరణకు సంబంధించిన కమిటీలో తనకు చోటు కల్పించలేదని పోచారం గుర్తు చేసుకున్నారు. ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకునే సమయంలో తనను చంద్రబాబు తన ఇంటికి పిలిపించుకున్నారని, అక్కడ తాను చేతులు జోడించి నిజాం షుగర్స్ ను ప్రైవేట్ పరం చెయ్యవద్దని వేడుకున్నానని తెలిపారు. తన మాటలకు ఇరిటేట్ అయిన చంద్రబాబు తనను కొట్టారని పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. ఫైనల్ నిర్ణయం తీసుకున్న రోజు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పిలిచారు అధ్యక్ష. చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీ, ఎన్ఎస్ఎఫ్ ఎండి, నేను అందరం ఉన్నాం అధ్యక్ష. అప్పటికి నిర్ణయం తీసుకుంటుంటే కూడా సార్ చివరి క్షణం ఆలోచించండి సార్, ఇది చాలా బాధాకరం, ఇది మదర్ యూనిట్ సార్, దీనివల్ల 10 యూనిట్ తయారైనాయి, ఆ నష్టాన్ని దీన్ని భర్తీ చేయకండి, దయచేసి నేను చేతులు దండం పెడుతున్నా సార్, నిర్ణయం తీసుకోవద్దు సార్ అంటే ఎప్పుడు చెప్పుకోలేదు. నేను ఇప్పుడు చెప్తాను, అవసరం వచ్చింది. సోమం కూర్చుంటే అధ్యక్ష నా పక్కన షుగర్ మినిస్టర్ ఉన్నాడు, లేచి చంద్రబాబు నాయుడు నా తొడ మీద కొట్టింది అధ్యక్ష. లేచి ఇరిటేషన్ అయ్యి నేను వద్దు వద్దని మొరబెట్టుకుంటుంటే కొడితే నా ధోతి కదా సన్నంది ఎర్రగా అయింది. అయిన తర్వాత ఆయన కిందికి వెళ్ళిపోయాడు అధ్యక్ష. ఆయన కిందికి వెళ్ళిపోయాడు, నేను లేవలే. మళ్ళా గన్మెన్ దోలేసి నన్ను పిలిపించాడు. సారీ శ్రీనివాసరెడ్డి, నేను కొద్ది ఇరిటేషన్ నేను కొట్టాను, దెబ్బ తగిలింది అంటే, సార్ దెబ్బ ఇడా కాదు సార్, ఇక్కడ తగిలింది సార్ అని చెప్పి. అయినా మేము వ్యతిరేకించిన ఏది చేసినా ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన చేయాల్సిన పని చేసేసారు అధ్యక్ష. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాటలపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పందించారు. నాటి ముఖ్యమంత్రి కొట్టిన దెబ్బలను ఇప్పుడు చెప్తున్నారని, ఇప్పుడు ముఖ్యమంత్రి కొడుతున్న దెబ్బలను ఎప్పుడు చెప్తారోనని వ్యాఖ్యానించారు. గత ముఖ్యమంత్రి కొట్టిన లోపల దెబ్బల గురించి ఇప్పుడు బయట చెప్పిండు అధ్యక్ష. ఏం పర్వాలేదు, అది నిజమో అబద్ధమో నేను లోతులకు వెళ్ళదలుచుకోలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి కొట్టే దెబ్బలు మళ్ళీ ఇంకో రోజు బయటికి చెప్తుండొచ్చు అధ్యక్ష. నేనేమంటున్నా అంటే లోపల రూమ్ లో ముఖ్యమంత్రులు కొడతారన్న సంగతి ఇప్పుడే తెలిసింది. గత ముఖ్యమంత్రి కొట్టింది ఇప్పుడు చెప్తుండు, ఇప్పటి ముఖ్యమంత్రి కొట్టేది ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు. డెఫినెట్ గా అది కూడా వాళ్ళు చెప్పాలని నేను భావిస్తున్నా. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాటలను కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి తప్పుపట్టారు. ముఖ్యమంత్రితో విభేదిస్తే తక్షణం పదవికి రాజీనామా చేసి బయటకు రావాల్సిందని అన్నారు. నిజంగానే ఏ మంత్రి గారే గాని ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో విభేదించినట్టయితే వారు రాజీనామా చేసి బయటకు రావాలి సార్. దిస్ ఇస్ ద పార్లమెంటరీ ప్రాక్టీసెస్. మీ మీద విశ్వాసం ఎప్పుడైతే వ్యక్తం కాబడలేదో అటువంటి క్యాబినెట్ లో మీరు ఎందుకు కొనసాగినట్టని చెప్పి అంటున్నాను. ఏ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పట్ల మీరు ముసలి కన్నీరు కారుస్తున్నారో దయచేసి అధ్యక్ష. నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ₹1 కూడా ఇచ్చేది లేదని చెప్తే మీరెందుకు రాజీనామా చేయలేదని పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే నిండు సభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు ₹1 అన్నప్పుడు మీరెందుకు రాజీనామా చేయాలి అధ్యక్ష చెప్పండి. ₹1 అని చెప్పిండు ఆయన. 60,000 అధ్యక్ష, మీరు 60,000 అధ్యక్ష, అలా లాగే చేస్తారు అది మీకు. నిజాం షుగర్స్ మూతపడటానికి నిజామాబాద్ రైతుల కష్టాలకు కారణం పోచారం శ్రీనివాసరెడ్డేనని రేవంత్ ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం ముందుకు వచ్చి నినాదాలు చేశారు. సభలో గందరగోళం చోటు చేసుకోవడంతో స్పీకర్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ అవసరాన్ని అసెంబ్లీ వేదికగా వివరించేందుకు సిద్ధమయ్యారు సీఎం కేసీఆర్. గతంలో ఎప్పుడూ లేని విధంగా సభలో 3 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి గూగుల్ మ్యాప్ల సహకారంతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు ప్రస్తుత తెలంగాణ అవసరాలకు సరిపడవని ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు సర్కారు వాదనల వెనుక శాస్త్రీయత లేదని, టెండర్లలోనూ పారదర్శకత లోపించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విపక్షాల వాదనలను కౌంటర్ చేయడం, సొంత పార్టీ నేతలకు రీడిజైన్ పై అవగాహన కల్పించడం
పనిలో పనిగా అసెంబ్లీ లైవ్ ద్వారా ప్రభుత్వ స్టాండ్ను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగనుంది. దీనికోసమే బుధవారం మొత్తం సభకు దూరంగా ఉన్న కేసీఆర్ మంత్రులు హరీష్, ఈటెల, తుమ్మలతో పాటు సాగునీటి నిపుణులు, ఉన్నతాధికారులతో రోజంతా సంప్రదింపులు జరిపారు. ఇక సభలో కావాల్సిన ఏర్పాట్లపై కూడా స్పీకర్ కార్యాలయానికి సీఎం సమాచారం ఇచ్చారు. 3 10x12 ఫీట్ల స్క్రీన్లు, ఒకటి అధికార పక్షం, మరొకటి విపక్ష సభ్యులు, ఇంకొకటి స్పీకర్ వైపు ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం సభలో శాశ్వతంగా ఉండేలా ఏర్పాటు చేసిన రోబోటిక్ కెమెరాలను కూడా తొలగించి ప్రత్యేకంగా తాత్కాలిక కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక సీఎం ఉమ్మడి సమావేశం కోసం ప్రయత్నం చేసినా సాధ్యం కాకపోవడంతో ఎమ్మెల్సీలు మాత్రం సందర్శకుల గ్యాలరీలో నుంచి ప్రెజెంటేషన్ చూడనున్నారు. మొత్తంగా సభ వేదికగానే కృష్ణ, గోదావరి నదులపై ప్రాజెక్టులు రీడిజైన్ అవసరాన్ని, మహారాష్ట్రతో ఇటీవల ఒప్పందాలు, మేదిగడ్డ, తమ్మిడిహట్టి ఎత్తు వివాదాలపై స్పష్టతివ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. 2:30 నుంచి 3 గంటల పాటు వివరంగా సీఎం ప్రెజెంటేషన్ తర్వాత లంచ్తో పాటు విపక్ష సభ్యుల కసరత్తు కోసం 1.5 గంటల పాటు సభకు విరామం ఇవ్వనున్నారు. ఆ తర్వాత పార్టీల వారీగా సభ్యులు అడిగే ప్రశ్నలకు ముఖ్యమంత్రి క్లారిఫికేషన్ ఇస్తారు. అయితే సభలో ప్రెజెంటేషన్ నిబంధనలకు విరుద్ధమంటున్న విపక్షాలు హాజరు కావడం అనుమానమే. అయినా ముందుకే వెళ్లాలని, సభ ద్వారానే ప్రజల్లోకి తమ వాదన తీసుకువెళ్లాలని, ప్రతిపక్షాలను కౌంటర్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. సాక్షి న్యూస్, హైదరాబాద్. తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇవ్వాలనుకుంటున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి తమకు అభ్యంతరం లేదని, అయితే దాన్ని కమిటీ హాల్లో ఇవ్వాలని కాంగ్రెస్ సూచించింది. అసెంబ్లీలో ఇచ్చేటట్టయితే తాము సమావేశాన్ని బహిష్కరిస్తామని కాంగ్రెస్ స్పీకర్కు స్పష్టం చేసింది. ఈ మేరకు స్పీకర్కు లేఖ అందజేసింది. సాగునీటి ప్రాజెక్టులపై గురువారం అసెంబ్లీలో ప్రెజెంటేషన్ ఇస్తామంటున్న టీఆర్ఎస్ సర్కారు ప్రతిపాదనను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆదివారం స్పీకర్ ఛాంబర్లో జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘం భేటీలో ఇదే అంశంపై వేడిగా చర్చ జరిగింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సభలో కాకుండా కమిటీ హాల్లో అయితే తమకు అభ్యంతరం లేదంటూ బీఏసీ మీటింగ్లో విపక్షాలు సూచించాయి. సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది సభా సంప్రదాయాలకు విరుద్ధమని వాదిస్తున్నాయి. ప్రతిపక్షాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ సీఎం మంగళవారం ఏకంగా సభలోనే తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై స్పష్టత ఇచ్చారు. 31వ తారీఖు నాడు ఇరిగేషన్ సంబంధించి సాకల్యంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ చర్చ ఏదో నేను ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రెజెంటేషన్ చేసి హౌస్ అర్జెంట్ చేసుకుని వాపసు ఉద్దేశం నాకు లేదు అధ్యక్ష. తమను నేను కోరినాను, తమను అనుమతి కూడా ఇచ్చినారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏం చేపట్టింది అనేది తెలంగాణ అసెంబ్లీలో రికార్డులో ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి అసెంబ్లీలోనే ప్రదర్శన చేసుకుందాం. గౌరవ కౌన్సిల్ సభ్యులకు నేను విజ్ఞప్తి చేశాను. వాళ్ళకు ఆ రోజు ఈ హౌస్లో వాళ్ళు కూడా వచ్చి గ్యాలరీ నుంచి వాళ్ళు వాచ్ చేయవచ్చు. ఎలక్ట్రానిక్ మీరు పర్మిషన్ ఇచ్చినారు నాకు. నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఏ ప్రెజెంటేషన్ అయితే నేను మీకు చూపెట్టబోతున్నానో అన్ని పెద్ద బ్రహ్మ పదార్థం ఏం లేదు, వాస్తవాలతో కూడుకుని ఉంటుంది. అది గూగుల్ మ్యాప్తో ఉండదు అధ్యక్ష, నేను తీసే ఫోటో కూడా కాదు. అది ముందే అందరి సభ్యులకు కూడా, సభలో ఉన్నటువంటి 120 మంది శాసనసభ్యులకు నేను పెన్ డ్రైవ్ కూడా సప్లై చేస్తా అధ్యక్ష. ఉన్న వాస్తవాలన్నీ ఏది ఎట్లా ఉందో, దేని కాంటూర్స్ ఏంది, దేని పరిస్థితి ఏంది, మహారాష్ట్ర ఏం కట్టింది, కర్ణాటక ఏం కట్టింది, మనకు నీళ్ళు ఎక్కడ లభ్యత ఉంది, సిడబ్ల్యూసీ రికార్డ్స్ ఏమున్నాయి, అవన్నీ నేను సభకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అధ్యక్ష. ప్రెజెంటేషన్పై కేసీఆర్ స్పష్టత ఇవ్వడానికి ముందుగానే ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు స్పీకర్కు విడివిడిగా లేఖలిచ్చాయి. సభలోకి ప్లకార్డుల వంటివి అనుమతించని ప్రభుత్వం ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎలా ఇస్తుందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. కాగితాలతో కూడిన ప్రసంగాలు తప్ప పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది సభా సంప్రదాయం కాదని, వాటిని అనుమతించరాదంటూ కాంగ్రెస్ స్పీకర్కు లేఖ ఇచ్చింది. గురువారం సీఎం అసెంబ్లీలోనే ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధపడితే తాము సభను బహిష్కరిస్తామంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావడం తమ బాధ్యత అంటున్న విపక్షాలు అందులో భాగంగానే ప్లకార్డులను సభలోకి తెస్తామంటున్నాయి. ప్లకార్డులను అనుమతించని సభా నిబంధనలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు సహకరిస్తాయంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలను మార్చాలని ప్రభుత్వం భావిస్తే ఇక నుంచి ఏ అంశంపైనైనా సభ్యులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అభిప్రాయాలను చెప్పే వెసులుబాటు ఉండేలా రూల్స్ను సవరించాలంటున్నారు. గురువారం సభలో ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తమకు కూడా అలాగే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలనేది మరో విపక్షం టీడీపీ వాదన. ప్రెజెంటేషన్ ప్రభుత్వం సభలో కాకుండా కమిటీ హాల్లో ఏర్పాటు చేయాలంటున్న బీజేపీ ఒకవేళ సీఎం సభలోనే ప్రెజెంటేషన్ ఇస్తే తాము సహకరిస్తామంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం కమిటీ హాల్లో ప్రెజెంటేషన్, ఆ తర్వాత సభలో చర్చ పెడితే మాత్రం తాము కూడా సహకరిస్తామంటోంది. లేదంటే సభను బహిష్కరించి మాక్ అసెంబ్లీ కానీ కౌంటర్ ప్రెజెంటేషన్ కానీ ఇవ్వాలని భావిస్తున్నారు.
కమిటీ హాల్లో ఇచ్చే ప్రజెంటేషన్ అసెంబ్లీ రికార్డుల్లో చేరదని, అందుకే తాము అభ్యంతరం చెబుతున్నామంటున్నారు. ఇవి పొలిటికల్ కారిడార్ విశేషాలు. తర్వాత ది 4th ఎస్టేట్ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.